హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు రాజ్మా కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, పరాటాలోకి దేంట్లోకైనా కాంబినేషన్గా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం కోసం రాజ్మాని ముందు రోజే నానబెట్టుకొని కర్రీ వండుకునే రోజు ఉడకబెట్టుకోవాలి. దాంట్లో మసాలా కోసం కొంచెం జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి, కొంచెం టమాటా ముక్కలు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇంకా గిన్నెలో కొంచెం ఉండిపోయింది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ వేయిస్తే అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే జీడిపప్పు, కొబ్బరి ఉన్నాయి కదా, అందుకు అడుగంటేస్తుంది. ఇప్పుడు మసాలా వేగిపోయిందండి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసాను కదా, అందుకు కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడగా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న రాజ్మాని ఆ వాటర్తో సహా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఆ గ్రేవీ, రాజ్మా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, అందులో గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిపైన క్రీమ్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కుర్మా రెడీ అవుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.